హలో గైస్, వెల్కమ్ టు చంద్రికాస్ గైడ్స్ పియర్. ఈ రోజు నేను నా ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. నాకు ఫస్ట్ ఇంటర్న్షిప్ ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడైతే మిస్ అవ్వకుండా చూడండి, అండ్ ఖచ్చితంగా అయితే మీకు యూజ్ అవుతుంది అని నేను నమ్ముతున్నాను. నాకు ఆ ఫస్ట్ ఇంటర్న్షిప్ అనేది వితౌట్ రిఫరెన్స్, వితౌట్ స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ అనే దగ్గర నాకు వచ్చిందండి. బట్ నేనైతే ఈరోజు నేను నా రియల్ జర్నీని అయితే మీతో ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క చిన్న సబ్స్క్రైబ్ ద్వారా ఈ వీడియో అనేది ఎవరికైతే యూజ్ ఉందో వాళ్ళకైతే రీచ్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ స్ట్రగ్లింగ్ టు గెట్ ద వన్ ఇంటర్న్షిప్, దిస్ వీడియో ఇస్ ఫర్ యూ అండి ఖచ్చితంగా. సో వెంటనే ఒక చిన్న లైక్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేనైతే కూడా అయితే స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో అయితే నేను కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. అసలు నాకేం అర్థమయ్యేది కాదు. ఏం నేర్చుకోవాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, అసలు అనేది ఏం అర్థమయ్యేది కాదు. బట్ వన్ డెసిషన్ అండి, ఒక డెసిషన్ తీసుకున్నాను. దట్స్ చేంజ్డ్ ఎవ్రీథింగ్ అండి. ఆ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ రావడానికి నాకు అదే మెయిన్ అయింది. నేనైతే నా యొక్క ఎక్స్పీరియన్స్ అది ఎలా రావాలి, ఆ ప్రాసెస్ అంతా కూడా ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్లో చేసి అయితే పెట్టేశాను. సో నేనైతే అది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మళ్ళీ మీరు ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అవుతారు ఖచ్చితంగా. ఈవెన్ మీకు ప్రజెంట్ టైం లేకపోతే సేవ్లో ఎక్కడన్నా పెట్టుకుని తర్వాత అయితే చూడండి. నేను ఫస్ట్ అండి బేసిక్స్ స్టార్ట్ చేశాను. లైక్ HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్, లైక్ ఫ్రంట్ అండ్ టెక్నాలజీస్ అయితే స్టార్ట్ చేశాను. లేటర్ డైలీ కొంచెం ప్రాక్టీస్ చేశానండి. అది కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేశాను. పర్ఫెక్ట్ కాకపోయినా ఐ కెప్ట్ గోయింగ్ ఆన్ అండి. అండ్ ప్రతిరోజు కన్సిస్టెన్సీగా అసలు ఆ ఇంటర్న్షిప్ అనేది ఎలా చేయాలి అనేది నేను చేసిన ఈ ప్రిపరేషన్ ప్లాన్ అయితే ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అసలు ఇంటర్న్షిప్ ఎందుకండి మనకి? ఒక రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్. నువ్వు ఎంత నేర్చుకున్నా, నీకు ఎంత CGPA ఉన్నా, నీకు ఎంత స్కిల్స్ ఉన్నా, అది నువ్వు చూపించాలి అంటే నాకు ఇలా ఆపర్చునిటీ వచ్చింది అని చెప్పేసి నువ్వు చూపించుకోవచ్చు. అప్పుడు మీకు ఇంటర్న్షిప్ అనేది చాలా యూజ్ అవుతుందండి. మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ వచ్చింది, మీ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. మీకు ఎలా ఉంది బయట ఎన్విరాన్మెంట్ అనేది మీకు అర్థమయ్యిద్ది, అలవాటు అయ్యిద్ది కూడా. ఇది మీకు స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడమే కాకుండా మీ రెజ్యూమ్ వెయిట్ కూడా యాడ్ చేసిందండి. మీ రెజ్యూమ్కి మంచి వెయిట్ని అయితే యాడ్ చేసింది. ఈవెన్ నువ్వు ఒక నార్మల్ పర్సన్కి వెళ్తున్నావు కదా, నువ్వు ఒక ఇంటర్న్షిప్ పర్సన్ ఆల్రెడీ చేసావు అంటే ఓకే, దీనికి ఆల్రెడీ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి అయితే కొంచెం ఈజీగా అయితే హైర్ చేసుకోవడం జరిగింది. ఈవెన్ మీకు జాబ్ ఛాన్సెస్ కూడా అయితే ఈజీగా ఉంటాయి అండ్ కొంచెం ఇంక్రీజ్ కూడా అవుతాయండి నార్మల్ పీపుల్తో కంపేర్ చేసుకుంటే. సో మీరైతే ఏం చేస్తారంటే, మీరు ఇంటర్ చదువుతున్నా, బీటెక్ చదువుతున్నా, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఆర్ ఎనీథింగ్ అయినా, ఆర్ మీ గ్రాడ్యుయేషన్ జస్ట్ నో కంప్లీటెడ్ అయినా, ఇంటర్న్షిప్ అనే దానికోసం మీరైతే కష్టపడండి. దాన్ని కన్సిస్టెన్సీగా వర్క్ చేయండి అది తెచ్చుకోవడానికి. మీ ఇంట్రెస్ట్ అయితే చూస్ చేసుకోండి. అది ఏ సైడ్ వెళ్ళాలి, మీరు ఇంటర్న్షిప్ ఏ సైడ్ చేయాలి, మీరు ఫ్రంట్ ఎండ్ చేయాలనుకుంటున్నారా, వెబ్ డెవలప్మెంట్, డేటా సైన్స్, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్ సేల్స్, ఆర్ మార్కెటింగ్, ఏదైనా ఓకేనండి. అది మీ ప్యాషన్ ఏంటి, మీ ఇంట్రెస్ట్ ఏంటి అనేది చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత అవి బేసిక్స్ అనేవి మీరు బాగా నేర్చుకోండి. మీ ఏ రోల్కి వెళ్దాం అనుకుంటున్నారు దాంట్లో మీ కోర్ నాలెడ్జ్ అంతా అయితే మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. పక్కాగా బేసిక్స్ ఉంటే మీరు తర్వాత అడ్వాన్స్డ్కి వెళ్ళినా బాగుంటుంది. బట్ బేసిక్స్ లేకుండా ముందే మీరు అడ్వాన్స్డ్ నేర్చుకుంటే కన్ఫ్యూజ్ అవుతారండి. అండ్ లేటర్ కొంచెం రోజులు ఆగిన తర్వాత మీ ఇంట్రెస్ట్ కూడా పోద్ది. అలా కాకుండా ముందు బేసిక్స్తో స్టార్ట్ చేయండి. కొంచెం ఇంప్రూవ్ అవ్వండి. అప్పుడు మీ మీద మీకు కాన్ఫిడెన్స్ అయితే పక్కాగా వస్తుంది. ఒక 2 to 3 ప్రాజెక్ట్స్ అయితే ఖచ్చితంగా చేయాలండి. ఎందుకంటే మనకు స్కిల్స్ ఉన్నాయి, మార్క్స్ ఉన్నాయి, అన్నీ పక్కన పెడితే నీ స్కిల్స్ని నువ్వు ఎలా షోకేస్ చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలా నువ్వు నీ ప్రాజెక్ట్స్ ద్వారా నీ స్కిల్స్ని చూపించగలిగితే, ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీకు ఇంటర్న్షిప్ అయితే చాలా ఫాస్ట్గా ఈజీగా వస్తుందండి. మంచి ఇంటర్న్షిప్ వస్తుంది. మీరు ముందుగా అయితే మీ పోర్ట్ఫోలియో అయితే క్రియేట్ చేసుకోండి. మన ఛానల్లో ఆల్రెడీ పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఒక వీడియో చేసి అయితే పెట్టేశాను. ఎవరైనా అది మిస్ అయ్యంటే వెళ్ళి చూడండి, యూస్ఫుల్ అయితే. నేను మినీ యాప్స్ని చేయడం, ప్రతి దాంట్లో మీ స్కిల్ అనేది కనబడాలండి. మీరు చేసే ప్రతి ప్రాజెక్ట్లో కూడా మీ స్కిల్ అయితే కనబడితే అదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మీ రెజ్యూమ్కి అది వెయిటేజ్ లాగా కూడా ఉంటుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెజ్యూమ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న టైమింగ్స్లో మీకు ఎలాంటి రెజ్యూమ్ కావాలి, ఎలాంటి రెజ్యూమ్ ఉంటే మీరు టాప్ అప్లికెంట్గా ఉంటారు అనేది ఆ రెజ్యూమ్ని కూడా అయితే మన ఛానల్లో ఉంది.
అది కూడా వెళ్ళి చూసేయండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అది కోడెడ్ రెజ్యూమ్ అండి. ఎవరికైనా ఆ రెజ్యూమ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే వెళ్ళి ఆ వీడియో కింద కామెంట్ చేసేయండి, నేను ఇంకా మీన్స్ రిప్లై ఇస్తాను. ఆ రెజ్యూమ్ ఎలా ఉండాలి అంటే మీ స్కిల్స్ అనేవి ఉండాలి, ప్రాజెక్ట్స్ ఉండాలి. అన్నెసరీ ఇన్ఫర్మేషన్ అయితే ప్రతిదీ అయితే షేర్ చేసుకోండి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ సంథింగ్ అలా ఏమీ అయితే షేర్ చేసుకోకండి అండి. ఏవైతే ఇంపార్టెంటో మీ ప్రాజెక్ట్స్కి, మీ జాబ్కి అనేది అది చూసుకోండి. ఇంటర్న్షిప్కి అయినా సరే అండి. ప్రతి అప్లై చేసే విధానం ఎలా ఉండాలంటే, ఇఫ్ యు ఆర్ ఎ ఫ్రెషర్ ఆర్ ఇఫ్ యు ఆర్ స్టడింగ్ పర్సూయింగ్ సంథింగ్ లైక్ దాట్, మీరు ప్రతిరోజు కూడా మెయింటైన్ చేసి అప్లై చేస్తూనే ఉండాలండి. ఈవెన్ లింక్డ్ఇన్తో ఇంటర్న్ చాలా నౌకరీ సో మెనీ వెబ్సైట్స్ అదే. ఖచ్చితంగా మీరు ఇన్ని అని పెట్టుకుని రోజుకి ఇన్ని అని, లేకపోతే మీరు నోటిఫికేషన్స్ పెట్టుకోండి, వెంటనే కూడా వెళ్ళి అప్లై చేసేయండి. ఆ టైమింగ్స్ అనేది మీరు మేనేజ్ చేసుకుని రోజుకి ఈవెన్ 10 to 20 అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. మీరు స్టూడెంట్ లెవెల్లో ఉన్న, మీరు రీసెంట్ గ్రాడ్యుయేట్ అయినా ఏదైనా ఆ డైలీ అప్లై చేయడం అయితే మీరు మిస్ చేయకండి. మనం అండి ప్రతి ఇంటర్వ్యూలో అడిగే కొన్ని కామన్ హెచ్ఆర్ క్వశ్చన్స్, కొన్ని కామన్ టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అది కనుక మీకు కావాలంటే కామెంట్ చేసేయండి. అండ్ ఎక్స్ప్లెయిన్ ప్రతి ప్రాజెక్ట్ని కూడా మీరు చేసింది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగేటట్టు ఉండాలండి. ఈవెన్ సమ్ పీపుల్ లైక్ ఇన్ బీటెక్ లైక్ దట్ ఆర్ ఇన్ డిగ్రీ కొన్ని చేస్తామండి, ఇంటర్న్షిప్స్ కానీ రిమోట్ ఇంటర్న్షిప్స్ ఆర్ సర్టిఫికేషన్, బట్ అవి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేనట్టు ఉంటాము. బట్ మీరు చేసిన ఏ ప్రాజెక్ట్ అయితే ఉందో అది మీరు క్లియర్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ చాలా అంటే చాలా ఫాస్ట్గా వస్తుంది. మీరైతే కాన్ఫిడెంట్గా ఉండండి. ఏం లేదండి, కన్సిస్టెన్సీ అనేది మెయిన్. మీరు ప్రతిరోజు అప్లై చేయగలిగితే, భయపడకుండా రోజు ఇంప్రూవ్ అవ్వగలిగితే మీకు ఖచ్చితంగా మీరైతే ఆ ఆపర్చునిటీ గెట్ చేస్తారు. ఇప్పుడైతే నేను చెప్తాను చూడండి. నేను నా ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేశాను అంటే, లేటర్ మీన్స్ నేను బీటెక్లో కూడా ఇంటర్న్షిప్ చేశానండి, చదువుతూనే ఆన్ సైట్ ఇంటర్న్షిప్. అది హైదరాబాద్లో, దట్స్ వన్ ఆఫ్ ది స్టార్టప్ కంపెనీ. అది నేనైతే ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ మీద అయితే చేశాను. ఆ ఇంటర్న్షిప్ ద్వారానే నాకైతే రియల్ టైం నాలెడ్జ్ అయితే చాలా గెయిన్ అయింది. ఎందుకంటే అప్పటి వరకు నాకు బయట ఎలా ఉంటుంది అని తెలీదు. ఈవెన్ మా కాలేజ్లో అయితే బేసిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అసలు. లైక్ నేను కొంచెం ఫ్రంట్ ఎండ్ అనేవి నేర్చుకొని వెళ్ళి ఆ ఇంటర్న్షిప్ చేయడం అయితే జరిగింది. లేటర్ ఆన్ దట్ ఆఫ్టర్ ఇమీడియట్ బీటెక్ కంప్లీషన్ నాకైతే ఒక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ వచ్చింది. ఆ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఎలా వచ్చిందంటే, నేను ఒక డ్రైవ్కి అయితే వెళ్ళానండి. వాళ్ళైతే నన్ను నాకున్న స్కిల్ ప్రకారం వాళ్ళు జాంగో అడిగారు, అండ్ జాంగో అండ్ పైథాన్ టెక్నికల్ క్వశ్చన్స్ అయితే అడిగారు, సెల్ఫ్ ఇంట్రో అడిగారు. నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. నాకు ఇమీడియట్లీ విత్ ఇన్ 2 days అనుకుంటా నాకు వచ్చి ఇంటర్న్షిప్లో జాయిన్ అవ్వండి అని చెప్పేసి నాకు వాళ్ళైతే మెయిల్ చేయడం జరిగింది. లేటర్ ఆన్ దట్ నేనైతే జాయిన్ అయిపోయాను. ఆ ఇంటర్న్షిప్ నాకు ఏమి ఇచ్చింది అంటే, ఖచ్చితంగా ఇచ్చిందండి, అది రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇలా ఉండిద్ది బయట ఇది అని చెప్పేసి నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయ్యింది, క్లియర్గా తెలిసింది అని మాత్రం ఆ ఇంటర్న్షిప్ ద్వారానే పక్కాగా చెప్తాను. ఈవెన్ స్టైఫెన్ కూడా నేనైతే గెయిన్ చేసుకున్నాను. బట్ మోర్ దెన్ దట్ నాకు స్కిల్స్ అయితే చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యాయి. బయట ఇలా ఉండిద్ది అని నాకైతే తెలిసింది. ఓకే, రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇలా చేస్తారా అని నాకైతే చాలా క్లియర్గా, ఈవెన్ పర్ఫెక్ట్ కాకపోయినా ఎవరు జరగదండి, బట్ నాకు చాలా అంటే చాలా నాలెడ్జ్ వచ్చింది ఆ ఇంటర్న్షిప్ ద్వారా. తర్వాత ఏం చేశాను, ఆ ఇంటర్న్షిప్స్లోనే ఈవెన్ నన్ను నా కెరియర్ ప్రొఫైల్ మీన్స్ నా రెజ్యూమ్ని బిల్డ్ చేసుకోవడం, ఈవెన్ సీనియర్స్ నుంచి గైడెన్స్ని తీసుకోవడం అట్లా అయితే చేశానండి. నేనైతే నా ఇంటర్న్షిప్ కోసం ఇన్ మై గ్రాడ్యుయేషన్ లెవెల్ కానీ నేను చాలా పోర్టల్స్లో అయితే అప్లై చేస్తూనే ఉండేదాన్ని. హానెస్ట్లీ చాలా అంటే చాలా రిజెక్షన్స్ కూడా అలానే వచ్చాయి. బట్ ఐ డిడ్ంట్ స్టాప్ అండి. ఒకరోజు ఫైనల్లీ ఆ కాల్ వచ్చేసింది, అది ఇంటర్న్షిప్ జాయిన్ అవ్వండి అని చెప్పి. ఇంటర్వ్యూలో అయితే నేను కాన్ఫిడెంట్గా నా ప్రాజెక్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను, అండ్ టెక్నికల్ క్వశ్చన్స్ కూడా చెప్పగలిగాను. అండ్ దిస్ ఈజ్ ద స్టోరీ అండి, హౌ ఐ గాట్ మై ఫస్ట్ ఇంటర్న్షిప్. సో నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే, స్మాల్గా స్టార్ట్ చేయండి. స్కిల్ లెర్నింగ్ అనేది కన్సిస్టెన్సీగా ఉండండి. ప్రాజెక్ట్స్ని అయితే బిల్డ్ చేసుకోండి, ఎక్కడ కూడా గివ్ అప్ ఇవ్వద్దు, నెవర్ గివ్ అప్ అండి. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు ఇంటర్న్షిప్ అయితే వస్తుంది. ఇఫ్ యూ ఫైండ్ దిస్ హెల్ప్ఫుల్, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ సింబల్ అయితే ఆన్ చేసుకోండి. మనం వీడియో అనేది షేర్ చేయగానే అది మీకైతే యూజ్ అవుతుందండి ఖచ్చితంగా. మీన్స్ ఆ నోటిఫికేషన్ వస్తుంది, చూసేయండి. కామెంట్స్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి అండి, ఐ విల్ హెల్ప్ యూ. వాట్ ఐ వాంట్ టు సే ఈస్, స్టార్ట్ టుడే, యువర్ సక్సెస్ స్టోరీ ఈస్ ద నెక్స్ట్ టు పోస్ట్ ఇన్ అవర్ ఛానల్ అండి. సో
స్టార్ట్ చేసేయండి. ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు స్టార్ట్ అని చెప్పేస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. నేనైతే వీడియో ఎండ్ చేస్తున్నాను. బాయ్.